ఈళ్ళకి విశాఖ స్టీల్ రాడ్‌లు దూర్చడం గాదండి. నిజంగా అద హాయ్ ఫ్రెండ్స్. సెకండ్ వీక్ నిజంగా నాగార్జున గారొచ్చి శనివారం చెప్తుంటే నాకు నిజంగా ఫీజులు ఎగిరిపోయాయండి. నిజంగా చెప్తున్నాను గదా! ఈ దమ్ము శ్రీజాకి, అలాగే మనకి ప్రియా గారికి కుక్క తోక ఎంత తిప్పినా వంకరే, వంకరే, వంకరే అని జెప్పి పదే సారి ప్రూవ్ జేస్తూ ప్రజల దగ్గర నుంచి చిరాకు తెప్పించుకుంటూ అసలా ఎందుకురా బాబు! నాగార్జున సార్ చెప్పినా వినరు. నాగార్జున గారు మనకి పబ్లిక్ ఏదో ఉంటారు. ఒక 25 మంది ఎంతమంది ఉంటారో వాళ్ళు చెప్పినా కూడా వినరు. నాదే కరెక్ట్ అంటూ వితండవాదం చేస్తారు. ఈళ్ళెక్కడి నుంచి దొరికార్రా బాబు అని చెప్పి తల పట్టుకుంటున్నారు. ఆ కాలు మీద కాలేసుకొని కూర్చోవడం ఏంటి? ఆ! మాట్లాడితే ఇలాగ అనడమేంటి? నాగార్జున గారు అప్పుడు హింట్ ఇస్తారు. అమ్మా నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో లేసి తు 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 అన్నట్టుందమ్మా అని చెప్తున్నా సరే, అది కూడా పాజిటివ్‌గా తీసుకుంటున్నారా? ఆ! నెగెటివ్‌ది పాజిటివ్‌గా తీసుకుంటే ఎలాగ ఈళ్ళకి విశాఖ స్టీల్ రాడ్‌లు దూర్చడం కాదండి. నిజంగా నాగార్జున గారు స్టార్టింగ్‌లో వస్తారు. నాగార్జున గారు వచ్చిన తర్వాత మనకి డెమాన్ పవన్ నీట్‌గా, నిజాయితీగా ఆడి గెలిసాడా అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారా? రీతూ చౌదరి గారు కరెక్ట్‌గా సంచాలక్ చేశారా అనంటే, సంజన గల్రాని ఎత్తదు చెయ్య. తర్వాత మనకి ఆహ్, మ భరణి శంకర్ గారు ఎత్తరు. మీలో అందరూ కూడా ఎలాగెత్తుతారు చెయ్య. క్వెషన్ అర్థం కాలేదనుకుంటా అని చెప్పి మళ్ళీ సెకండ్ సారి అడుగుతారు. సేమ్ అంతమందే చేతులైతే ఎత్తుతారు. అక్కడ వరకు బానే ఉంది. వీడియోలు ప్లే చేసి డెమాన్ పవన్‌ని నించోమంటారు. స్టాప్, 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 స్టాప్ అనిన తర్వాత ఎవరు రాసారు అనైతే అడిగితే, సార్ వీడియోలో చూస్తుంటే అన్‌ఫేక్ గేమ్ ఏదో అయింది సార్ అని చెప్తాడు ఇటు. హ్మ్. నిజంగా చెప్తున్నానంటే దమ్ము శ్రీజ గారిని గొద్దమే తన్నాలి. నాకు సార్ చెప్పినా వినదు ఆ అమ్మాయి. మధ్యలో లెగిసిపోయి ఇంకా కెప్టెన్ గారు. ఇంకా సంజన గల్రాని ఒక మాటైతే అంటది. ఏమంటదంటే, "ఈ కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి అన్‌ఫేర్‌గా జరిగింది కాబట్టి, ఈ కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి మళ్ళీ కొత్తదా పెడితే బాగుంటాది" అని చెప్తది. అప్పుడు వెంటనే దమ్ము శ్రీజ అలాగెలా తీసేస్తారండి? అలాగెలా తీసేస్తారు? కెప్టెనే ఒకరోజే కదా అయ్యింది. గేమ్ ఆల్రెడీ అయిపోయింది గదా! అలాగైతే నేను అనవసరంగా మీకు మీరు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా తప్పులు జరిగాయి అనైతే అంటది. అసలు కెప్టెన్‌గా సంజన గల్రాని గారు ఉన్నప్పుడు అసలు ఈవిడ మాట అసల ఆహ్, ఓనర్స్ వినలేదు గదా! కామనర్స్, ఓనర్స్ అయ్యారు. ఎక్కడ విన్నారు మాట? మాటే వినలేదు. ఒక ఎంట్రుక ముక్కలా తీసి అవతల జల్లేసారంటే. పెప్సీలు దొంగతనం చేసావని జెప్పేసి చిప్స్ ప్యాకెట్లు దొంగతనం జేసేసి ఈళ్ళ మీద అలిగేషన్ ఏస్తది. ఓకే. బానే ఉంది. కాకపోతే మీరు సంజన గల్రాని గారు కెప్టెన్సీ అయిన తర్వాత వెంటనే ఆవిడ రూమ్‌లోకెళ్ళిపోయి చిప్స్ ప్యాకెట్లు, తర్వాత వాటర్ బా తర్వాత పెప్సీ బాటిల్ అన్ని దొబ్బలేదా? నాకదే అర్థం కావట్లేదు కదా! ఎంత చెప్పినా వినరేటయ్యా బాబు! బుర్ర చిప్పి దొబ్బిందా? చిప్పిలో ఏముంది? మట్టి మశానం ఏమన్నా ఉందా? నాకదే అర్థం కావట్లేదు. ఆ! తర్వాత నాగార్జున గారు అడుగుతారండి. మా డిమాండ్‌కి అడుగుతారు. హ్మ్. ఓకేనా? ఇన్ని వీడియోలు ఒక్కసారి కాదు 3, 4 సార్లు చూపించినా సరే ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్ పొజిషన్‌లో వాళ్ళు నమ్మే నమ్మరు. సంజన గల్రాని గారు రద్దు చేసేయండి సార్ అంటదంతే. ఆ తర్వాత డెమాన్ పవన్ అడుగుతారు. నాగార్జున గారు అడుగుతారు. డెమాన్ పవన్ నీకు ఓకేనా? అంటే సార్ కరెక్ట్‌గా ఫౌల్ గేమ్ అయింది సార్. నాకైతే కనబడలేదు. ఆ హీట్ ఆఫ్ మొమెంట్‌లో నాకు ఫౌల్ గేమ్ అయింది సార్ అంటే రీతూ చౌదరి గారిని అడుగుతారు. రీతూ చౌదరి గారిని కొన్ని వీడియోలు ప్లే చేస్తారు. తన తింటున్న బిస్కెట్‌ని మళ్ళీ సేమ్ అదే నోటితోటి మళ్ళీ డిమాండ్ కొరుకుతాడు. ఇదంతా ఏటంటే బ్రదరు నేనొకటి చెప్తాను చూడు. నేను సిల్లీ ఫీల్‌లో ఉన్నాను కాబట్టి ఇదంతా కూడా సొల్లు. ఓకేనా? బయటకొచ్చిన తర్వాత రీతూ చౌదరి ఈవిడని దేకమన్నా దేకదు అది నాకు తెలుసు. ఇప్పటికైనా మారండ్రా! ఈ పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి సాయంకాలం రాత్రి వరకు పులిహోర కలుపుతూనే ఉంటాడు రీతూ చౌదరితోటి. యుద్ధం అన్నా సరే 6 గంటల తర్వాత ఆపేత్తార్రా ఈళ్ళాపర్రా బాబు. అదేటో అర్థం కావట్లేదు. ఈ మహానుభావుడు రెస్ట్ తీసుకుంటే మన యుద్ధ వీరుడొస్తాడు. యుద్ధ వీరుడొస్తే నోట్లోని తినిపిస్తాది. మళ్ళీ అదే ఎంగిలి నోట్లోని ఈవిడ తింటాది. అంత పులిహోర అయితే చెప్పేయొచ్చు కదా! ఐ లవ్ యూ అని చెప్పేయొచ్చు కదా! ఇంకా ఈ ఈ ఈ ఆర్మీ పోరాడు మామూలు పోరాడరు కాదాడు. చపాతీ లవ్ సింబల్ చేస్తూ రీతు ఇది నీకే అంటే లవ్ సింబల్ షేప్‌లో చపాతీ ఉంటది. అది మనకి మెయిన్ ఎపిసోడ్‌లో రాలేదులెండి. మనకి 'ఎల్‌వి 24 అవర్స్' చూస్తే మీకు అర్థమవుతుందనమాట నేను చెప్తుంది.
ఆ గేమే ఫౌల్ గేమ్. ఆఖరికి కెప్టెన్ బ్యాన్ తీసేస్తాడు. డెమాన్ పవన్ తీసేసిన తర్వాత రీతు చౌదరి ఇలాగ అంటదనమాట. కెప్టెన్ బ్యాన్ రివాక్ చేస్తానని చెప్పేసి నాగార్జున గారు అంటే, సరే సార్ అని చెప్పేసి తీసేస్తాడనమాట కెప్టెన్సీ. అప్పుడు ఇలా చూస్తుంది రీతు చౌదరి. అంటే నేను ఇచ్చింది కెప్టెన్సీ, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి చూస్తాను. నాకు నిజంగా షాక్. దానికి ముందు ఏం జరుగుతుందంటే, మనకి షో స్టార్ట్ అయ్యే ఒక ముందు ఏం జరుగుతుందంటే, సంజనా గల్రాణిని కెప్టెన్ ఉన్న అధికారంతో డెమాన్ పవన్ ఏం చేస్తాడంటే, నువ్వు ఈ వంటగదిలోకి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు ఆర్డర్లు చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఆవిడ పెద్ద రకంలో ఉన్న పెద్ద మనిషి, ఆవిడ ఏజ్డ్ కన్నా సరే కనీసం రెస్పెక్ట్ అవ్వకుండా కాయగూరలు కట్ చేస్తుందన్న ఒక్క విషయంతో నువ్వు అంత రెచ్చిపోయి మాట్లాడావు బ్రదర్. ఇంకా లైవ్ ఉంది కాబట్టి, మాకు 24/7 లైవ్ ఉంది కాబట్టి, రివ్యూవర్లు ఇద్దరు మానుకోకుండా లైవ్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఏం చెప్పగలుగుతున్నాం కరెక్ట్గా. రివ్యూవర్ లేకపోతే ఇంకా బోక నుంచి పడిచేస్తారా బాబోయ్. చెప్తున్నాను కదండి, ఇలాగే జరుగుతుందన్నమాట. మనకి ఇంకోటి ఏంటంటే, నిన్న శనివారం నాగ సార్ అడుగుతారు మన భరణి గారితో, మరి ఏంటి అంత ఫౌల్ గేమ్ జరిగింది కదా, నీ ముందే ఒక్క మాట ఎలిమినేట్ యువర్ అవుట్ అంటే రీతు చౌదరి ఎందుకు వచ్చావంటే, కెప్టెన్ మాటకి ఇది సంచాలక్ మాటకి గౌరవించి వచ్చాడంట. ఓరి ఎర్రపప్ప, నీకేమైనా తప్పు జరిగితే నువ్వు ప్రశ్నిస్తేనే కదరా శనివారం వచ్చి నేను అడిగేది అని చెప్పి ఇతనికి చెప్తారు భరణి శంకర్ గారికి. ఏదో నాకు ఎందుకో కొద్దిగా రీతు చౌదరికి మార్గం సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి. నాకే కాదు అందరికీ కూడా అనిపిస్తుంది వీళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇంకా మనకి మధ్యలో దొరక అని చెప్పేసి మనకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మన నాగార్జున గారు. వీళ్ళిద్దరికి ప్రియా గారికి వార్నింగ్ ఇస్తాడు, అలాగే మనకి డెమాన్ పవన్కి కూడా వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి ప్రియా గారిని లేపుతాడు. ప్రియా గారిని లేపి, నువ్వు ఎన్ని మిస్టేకులు చేసావు ఈ వారం అంటే, నేను ఏం మిస్టేకులు చేయలేదు సార్, అన్ని పర్ఫెక్ట్గా చేశాను సార్ అని చెప్పేసి అంటారు. ఓకే, మనకి బంతుల టాస్క్లో ఉంటుంది కదా, బంతుల టాస్క్లో నువ్వు ఏంటి ఆడు సుమన్ శెట్టి గారికి జరిగింది అన్యాయమా కాదని చెప్పేసి వీడియో ప్లే చేస్తారు. సుమన్ శెట్టి గారు ఇలాగా బౌల్స్ అన్ని కూడా కాపాడుకుంటే, మనకి సంజనా గల్రాణి గారు అలాగే మనకి ఫ్లోరా షైనీ గారు ఫ్లోర్ క్లీన్ చేస్తుంటారు. ఫ్లోరా షైనీ గారు అంటే ఆపుతుంటే మన సుమన్ శెట్టి అన్న ఇలాగ అంటాడు, జస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం, జస్ట్ ఇలాగ అంటాడు, అన్న కొడితే అవుట్ అని అంటది. నెక్స్ట్ మళ్ళీ ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళీ సంజనా గల్రాణి గారు అలాగే మనకి ఫ్లోరా షైనీ గారు అటాక్ చేస్తుంటే అతను టీ షర్ట్కి ఇలాగ అంటాడు, ఆవిడ ఎలిమినేట్ చేసి పడేసింది అంతే. ఇంకా గేమ్ అవుట్ ఆఫ్ ద షో అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ వీడియో కూడా చూపిస్తారు. సార్ తప్పు జరిగింది సార్, సుమన్ అన్న ఐఎమ్ సారీ అన్న అనేది అంటది ప్రియ. అప్పుడు సుమన్ చెప్పిన ఆన్సర్ సూపర్. నేను ఇంట్లోకి రానకుండా ఆగిపోయాను కదమ్మా, అలాగైతే నాకు ఇంట్లోని పర్మనెంట్ ఓనర్గా చెప్తారంటే చెప్పండి, ఐ టేక్ యువర్ సారీ అయితే అంటారు. అప్పుడు నాగార్జున గారు, వావ్ సుమన్ బాగా ఇంప్రూవ్, వెరీ గుడ్, నాకు ఇదే కావాలి, ఇదే పవర్ కావాలి అని చెప్పేస్తారు. అది సుమన్ అన్న దగ్గర కోరుకుండేది అందరూ కూడా ఇదే. లాస్ట్ వరకు ఆ చక్రం ట్రాస్క్లో నిలగల తిరుగుతారు కదా, లాస్ట్ వరకు ఉన్నది ఎవరో తెలుసా, మన సుమన్ శెట్టి గారే ఉంటారు. అక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడిపించి 3 సార్లు వీడియో ప్లే చేస్తే మనం నమ్మడం. మీరు టాప్ యాంగిల్లో పెట్టారు కదా సార్, అప్పుడు నాకు కనిపించింది సార్, నేను ఎలాగలా చూశాను కదా సార్, అప్పుడు నాకు కనిపించలేదు సార్ అని చెప్పాడు. సరే నెక్స్ట్ ఇమానువేల్ గారు మెచ్చుకుంటారు. ఇమానువేల్ గారు ఆట తీరు అంతా టూ గుడ్ ఇది అంటుంది. సంజన గారిని టూ గుడ్ అయితే అంటారు. నెక్స్ట్ ఫ్లోరా సైని గారిని అయితే టచ్ చేయరు. నెక్స్ట్ మనకి హరిత హరీష్ గారి దగ్గరికి వద్దాం. హరిత హరీష్ గారు, మీరు బాధపడాల్సిన పని లేదు, మీ వైఫ్తో నేను పర్సనల్గా మాట్లాడాను, 3 థింగ్స్ అయితే చెప్పని చెప్పారు, అక్కడ అందరూ బాగుండాలి, మీరు ఎందుకు వచ్చారు ఆ విధంగా ఆడండి, తర్వాత వాట్ నెక్స్ట్ అది కూడా మీకు గుర్తు చేయమని చెప్పారు. మీ వైఫ్ గారు అయితే అంటారనమాట, మనోడు కన్నీళ్ళు పెట్టుకుంటాడు సార్, ఇప్పటి నుంచి నా ఆట నేను ఆడుకుంటాను సార్, ఎవరితోనే సంబంధం లేదని అంటాడు. అక్కడ హరిత హరీష్ గారు మ్యాటర్ అయితే అయిపోతుంది. దమ్ము శ్రీజన్ మాత్రం, నువ్వు ఇంకొకసారి కనుక తుత్తు అన్నావంటే మాత్రం బాగోదు, ఒకళ్ళు మాట్లాడండి అమ్మా, ఎందుకు ఇద్దరు మాట్లాడుతారు, ప్రియా గారు మాట్లాడుతుంటే దమ్ము శ్రీజ గారు వస్తారు, దమ్ము శ్రీజ గారు మాట్లాడుతారు, ప్రియా గారు వస్తారు, వీళ్ళిద్దరితో మాట్లాడుకుంటే ఇంకొక వ్యక్తి వస్తారు, పవన్ కళ్యాణ్ వ్యక్తి. నిజంగా చెప్తున్నాం కదండి, ఈ విధంగా అయితే ఖచ్చితంగా అంటే ఇన్పుట్స్ తీసుకోకుండా వీళ్ళని ప్రవర్తించి తీరు నాకే కాదండి ఎవరికి కూడా నచ్చట్లా. ఇన్పుట్స్ తీసుకుంటానే కదా నచ్చుతారు ఎవరికన్నా సరే, ఇన్పుట్స్ తీసుకోకుండా ఇష్టాసారంగా ప్రవర్తిస్తే ఎవరికి నచ్చుతారు. ఎవరి క్లాసు మర్యాద మేనేజ్ గారు మర్యాదగా బయటకు వస్తాడు, ఇప్పుడు కూర్చొని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలు చదువుకోవడం అంతే ఫ్రెండ్స్. ఇదనమాట. నేను లైన్ వారీగా చెప్పలేదు కానీ మొత్తం సినారియో అంతా ఇదేనండి.
నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే క్లారిటీగా మీకు వీడియోస్ అయితే వస్తాయి. అందరికన్నా ముందుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ తెలుసు హీరోయిన్ సెక్షన్గా చేస్తుంటాను చెప్పేసి మన దగ్గరకు వచ్చిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో అప్డేట్ అయితే మినిట్ టు మినిట్ ఇవ్వకపోయినా ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మన ఛానల్లో అయితే వీడియోలు అయితే అప్లోడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బాయ్.